శాంతి. భాగ్య విధాత శివ్ బాబా మనను సౌభాగ్యశాలినే కాదు కానీ పద్మాపదం భాగ్యశాలి తయారు చేయడానికి వచ్చారు. మరి మన అదృష్టాన్ని ఇంత ఉన్నతంగా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ విషయాన్ని బాబా ఈరోజు మురళిలో చెప్పడం జరిగింది. బాబా అన్నారు, పిల్లలు ఎప్పుడు అంటుంటారు, బాబా మిమ్మల్ని గడియ గడియ మర్చిపోతూ ఉంటాము, మరేం చెయ్యాలి? దానికంటూ కూడా బాబా ఈరోజు ఒక యుక్తి అనేది ఇవ్వడం జరిగింది. మూడో విషయము, బాబా సందేశాన్ని అందరికీ మనకు అందించేది ఉంది. ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. మరి బాబా సందేశాన్ని అందరికీ అందించేందుకు ఏం చేయాల్సి వస్తుంది? ఒక ప్లానింగ్ అవసరము. మరి ఆ ప్లానింగ్ అనేది ఎవరు చేయాలి, ఎలా చేయాలి, దాని గురించి కూడా బాబా ఈరోజు అర్థం చేయించారు. మరి మన అదృష్టాన్ని గొప్పగా తయారు చేసుకోవాలంటే మనము ఈశ్వరీయ సేవ చేయాలి. మన దగ్గర ఏదైనా ధనం ఉంటే బాబా సేవలో ఆ ధనాన్ని మనము సహయోగ రూపంలో ఇవ్వాలి, సహాయం చేయాలి. మరి బాబా అన్నారనమాట, మమ్మ అయితే ఏది కూడా తీసుకురాలేరు, కానీ మమ్మ ఇంత ఉన్నతమైన పదవి అనేది ఎలా పొందారు? అక్కడ డబ్బుల యొక్క విషయం లేదు అని అర్థం చేయించారు. కానీ మళ్ళీ ఇది కూడా అన్నారనమాట, ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే కుచేలుడిలాగా మీరు కూడా ఈశ్వరీయ సేవలో ఆ ధనం అనేది సేవలో పెట్టి మీ అదృష్టాన్ని గొప్పగా చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ ఈరోజు మురళిలో చూద్దాము. ఈరోజు మురళి డేటు ఆగస్టు 18, 2020. సారంలో బాబా అంటున్నారు, मीठे बच्चे अपनी सतो प्रधान तकदीर बनाने के लिए याद में रहने का खूब पुरुषार्थ करो. మధురమైన పిల్లలు, మీ అదృష్టాన్ని సతో ప్రధానమైన అదృష్టంగా తయారు చేసుకోవాలంటే స్మృతిలో ఉండడానికి చాలా పురుషార్థం చేయండి. సదా యాద్ రహే మే ఆత్మా హూ బాప్ సే పూరా వర్షా లేనా హే. ఎల్లప్పుడూ ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఏంటవి? నేను ఆత్మను, నాకు బాబా నుంచి పూర్తి వారసత్వం తీసుకునేది ఉంది. ఇలా కూడా మీరు గుర్తుంచుకుంటే ఏమవుతుంది? మీ అదృష్టం అనేది సతో ప్రధానమైన అన్నిటికన్నా గొప్ప అదృష్టం అనేది తయారవుతుందని చెప్పారు. మరి దీని గురించి ఇంకా బాబా ముందు అర్థం చేయించారు. ఆ విషయం తీసుకుందాము. ఈరోజు ప్రశ్న అడిగారు బాబా, बच्चों को याद का चार्ट रखना मुश्किल क्यों लगता है? స్మృతి యొక్క చార్టు పెట్టడానికి పిల్లలకు కష్టం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది? బాబా ఈ ప్రశ్న పిల్లలకు అడుగుతున్నారు. జవాబిచ్చారు, क्योंकि कई बच्चे याद को यथार्थ समझते ही नहीं है. స్మృతి చార్టు పెట్టడము కష్టం ఎందుకు అనిపిస్తూ ఉంటుందంటే బాబా అంటున్నారు, పిల్లలకు యథార్థంగా స్మృతి ఏంటిది అనేదే అర్థం కాదు అని అంటున్నారు. बैठते हैं याद में और बुद्धि बाहर भटकती है. స్మృతిలో కూర్చోడానికి ఆ లక్ష్యంతోనే కూర్చుంటారు, స్మృతి చెయ్యాలి అని. కానీ బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది. शांत नहीं होती है. वह फिर वायुमंडल को खराब करते हैं. ఇంకా బుద్ధి అనేది చంచలంగా ఉంటుంది, శాంతిగా కూర్చోరాదు. అప్పుడు వారి కారణంగా వాయుమండలం అనేది పాడవుతుందని అంటున్నారు బాబా. యాద్ కర్తే హీ నహీ తో చార్ట్ ఫిర్ కైసే లిఖే. ఇలా బుద్ధి భ్రమిస్తుంటుంది, అందుకోసం మరి చార్టులో ఏం రాయగలరు అని అడుగుతున్నారు. అగర్ కోయి झूठ लिखते हैं तो बहुत दंड पड़ जाता है. ఇంకా అబద్ధం ఏదైనా రాస్తే దానికి మరి చాలా శిక్ష అనేది ఉంది. సచ్చే బాప్కో సచ్ బతానా పడే. సత్యమైన తండ్రితో ఎప్పుడు కూడా సత్యంగా ఉండాలి. ఈ విషయం కూడా చాలా డీటెయిల్గా బాబా మురళిలో చెప్పారు. చార్ట్ అనేది పెట్టడము ఇంకా బాబాతో సత్యంగా ఉండడం చాలా చాలా అవసరం అని చెప్పారనమాట. కొందరు పిల్లలు దాచిపెట్టారు. కొన్నిసార్లు మన ద్వారా చాలా పెద్ద తప్పు కూడా అవ్వచ్చు.
కానీ కూడా బాబా అన్నారనమాట, మీరు బాబా దగ్గర మీ ద్వారా జరిగిన ఏదైనా తప్పులు చెప్తేనే కదా మరి మీ చార్ట్ అనేది క్లియర్ అవుతుంది, చక్కగా బాబాను గుర్తు చేయగలరు. కానీ బాబా అన్నారు పిల్లలు ఎంతో దాచుతూ ఉంటారు అని. సో ఇలా దీని డీటెయిల్ బాబా ఇచ్చారనమాట. మరి సతోప్రధానంగా మనం అవ్వాలి, మన అదృష్టాన్ని సతోప్రధానంగా గొప్ప అదృష్టాన్ని తయారు చేసుకోవాలంటే మరి బాబా స్మృతి అనేది మనకు ఉండదు. దానికోసం మరి ఏమి ఇచ్చారు బాబా యుక్తి అనేది చూద్దాము. బాబా అన్నారనమాట, पवित्र सतो प्रधान बनने बिगर सतो प्रधान तकदीर बना नहीं सकते हैं, ये तो अच्छी रीति याद करो. పవిత్రంగా సతోప్రధానంగా ఎప్పటి వరకు అయితే ఆత్మ అవ్వదో అప్పటి వరకు మన అదృష్టం కూడా సతోప్రధానంగా అవ్వదు. మరి ఈ విషయాన్ని పిల్లలు మీరు చాలా చక్కగా స్మృతిలో ఉంచుకోండి కదా. మూల్ బాత్ హై హీ ఏక్, ఇదే కదా అన్నిటికన్నా ముఖ్యమైన విషయము. యహ్ తో అప్నే పాస్ లిఖ్ దో. ఇలా ఎప్పటి వరకే అయితే మేము పవిత్రంగా అవ్వమో, పవిత్రంగా అయి సతోప్రధానంగా అయి మేము సతోప్రధానమైన అదృష్టం తయారు చేసుకుంటాము అనేది మీ దగ్గర రాసుకోండి, రాసి పెట్టుకోండి అని అంటున్నారు బాబా. बाह पर नाम लिखते हैं ना, तुम भी लिख दो. हम आत्मा है, बेहद के बाप से हम वर्षा ले रहे हैं. ఎలాగైతే చేయిపై రాస్తారు కదా, మీరు కూడా రాసుకోండి అంటున్నారు బాబా. నేను ఆత్మను, నేను బాబా నుంచి పూర్తి వారసత్వం అనేది తీసుకుంటున్నాను అని. ఎందుకు రాయమంటున్నారు? क्योंकि माया भुला देती है ना, इसलिए लिखा हुआ होगा तो घड़ी घड़ी याद रहेगा. మాయా మర్పింపు చేస్తుందిగా, అందుకోసము మీరు ఇది రాసి పెట్టుకోండి మీ చేయి పైన. ఇంకా అది చూస్తూ చూస్తూ గడియ గడియ చదివి చూస్తూ ఉండండి, ఇంకా బాబాను గుర్తు చేస్తూ ఉండండి. అంటే ఇదొక యుక్తిలాగా చెప్తున్నారనమాట బాబా. గడి గడి మర్చిపోతూ ఉంటాం కదా, అందుకోసం ఏం చేయాలి? ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆత్మను పవిత్రంగా సతోప్రధానంగా తయారు చేస్తేనే మన అదృష్టం అనేది సతోప్రధానంగా అవుతుంది. ఇది చాలా ఫండమెంటల్ కదా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అందుకోసం ఇది మర్చిపోకుండా మరి ఏం చేయాలి అనేది దానిపైన విచారణ చేయడం అవసరము. ఇలా కావాలంటే రాసి పెట్టుకోండి అని చెప్తున్నారనమాట బాబా. అంటే అర్థము అంత ఇంపార్టెంట్ ఆ విషయము. దాని మీనింగ్ ఇది కాదు మనం కూడా వెళ్ళి అలా రాస్తారు కదా చేయి పైన, అలా రాసుకోవాలని కాదు, కానీ అది అంత ఇంపార్టెంట్ అనే విషయము బాబా మనకు అర్థం చేయిస్తున్నారనమాట. అలానే బాబా భారతదేశంతో విశ్వానికి ఎటువంటి కనెక్షన్ ఉంది చూడండి, అది అర్థం చేయిస్తూ బాబా అన్నారనమాట. అయితే విలాయత్ వాలే భీ సర్వవ్యాపీ कहना భారతవాసియోं से सीखे है. విదేశాలలో పరమాత్ముడు సర్వవ్యాపి అనే విషయము ఎక్కడి నుంచి విదేశాలలో పోయిందంటే భారతదేశం నుంచే ఈ విషయము అక్కడ కూడా విశ్వమంతటా వ్యాపించింది అని చెప్తున్నారు బాబా. భారత్ గిరా హే తో సబ్ గిరే హే. భారతదేశం దిగజారిపోతే ఇంకా ప్రపంచం అంతా కూడా దిగజారిపోయింది అని అంటున్నారు బాబా. భారత్ హీ రెస్పాన్సిబుల్ హే అప్నే కో గిరానే और सबको गिराने के लिए. ఎంత పెద్ద విషయం బాధ్యత ఇస్తున్నారు బాబా. ప్రపంచం అంతా కూడా ఈ విధంగా తయారవ్వడానికి కారణము భారతదేశము అంటున్నారు. భారతదేశం ఎప్పుడైతే దిగజారిపోయిందో అంటే భారతదేశంలో విలువలు దిగజారిపోయింది, చరిత్ర దిగజారిపోయింది, దాని ప్రభావం పడి ప్రపంచం అంతా కూడా దిగజారిపోయింది అని అంటున్నారనమాట బాబా. बाप कहते हैं मैं भी यहाँ ही आकर भारत को स्वर्ग सचखंड बनाता हूँ. అందుకోసం నేను కూడా భారతదేశంలోనే వస్తాను, ఇంకా భారతదేశానికే స్వర్గము మరియు సచఖండ్గా తయారు చేస్తాము, సత్యమైన ఖండంగా తయారు చేస్తాను. అంతా భారతదేశం యొక్క ఇతిహాసంలో అంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకోసం ఈ రోజుల్లో కూడా ఏమంటారు, భారతదేశం అనేది విశ్వగురు అవుతుంది అని అంటారు కదా. ప్రపంచంలో అంత వారికి తెలియదు, కానీ పరమాత్ముడు ఇక్కడ అవతరిస్తాడు, ఇక్కడొచ్చి ఇక్కడి నుంచి సత్యమైన జ్ఞానాన్ని బోధిస్తున్నారు, ఇంకా ఇక్కడే స్వర్గస్థాపన చేస్తున్నారు. ఆ విషయాలు మనకు తెలుసు. ఇంకా భారతదేశం కారణంగా మరి బాబా జ్ఞానం అనేది విశ్వం అంతా కూడా వెళ్ళేది ఉంది. సో భారతదేశం యొక్క బాధ్యత అనేది ఇంత ఎక్కువ ఉందన్నమాట. ఇంకా కనెక్షన్ భారతదేశానికి యావత్ ప్రపంచానికి చూడండి ఏ విధంగా ఉంది. అందుకోసము దీనిని మనము గమనించాలి. ఇంకా మన స్థితి ద్వారా వేరే వాళ్లకు సేవ చేసే అవసరం ఉంది అని అర్థం అన్నమాట. మరి బాబా పిల్లల యొక్క చార్ట్ గురించి ఏదైతే ప్రశ్న జవాబులో అర్థం చేయించారో దాని డీటెయిల్ ఈ విధంగా ఉందన్నమాట.
బాబా అంటున్నారు ముఖ్యమైనదే స్మృతి యాత్ర, కానీ దానిలోనే ఎక్కువ విఘ్నాలు పడతాయి. అయితే స్మృతి యాత్రలో పిల్లలు రాస్తారనమాట, చార్టులో పిల్లలు రాస్తారు 50-60% మేము స్మృతిలో ఉన్నాము అని. కానీ బాబా అంటున్నారనమాట, యాదకి యాత్ర కిస్కో కహా జాతా హై వహ సమజ్తే హీ నహీ హై. స్మృతి యాత్ర ఏంటిదనే విషయము పిల్లలకు అర్థం అవ్వదు. పూछते रहते हैं इस बात को याद कहे బడా ముష్కిల్ హై. చిన్న చిన్న విషయాలు అడుగుతారనమాట, బాబా ఈ విషయాన్ని స్మృతి అనొచ్చా, ఈ విషయాన్ని స్మృతి అనొచ్చా అని అడుగుతూ ఉంటారు. బాబా అంటున్నారు అందుకోసము స్మృతి ఏంటిది అని అర్థం చేసుకోవడము చాలా గుహ్యమైనది. तुम यहाँ 10-15 मिनट बैठते हो, उनमें भी जांच करो याद में अच्छी तरह रहते हैं. ఒక 10-15 నిమిషాలు కూడా మీరు స్మృతిలో కూర్చుంటే మిమ్మల్ని మీరు చెక్ చేయండి, నేను 100% బాబా స్మృతిలో ఉండేనా లేక బుద్ధి అనేది ఇటు అటు భ్రమించింది అనేది మిమ్మల్ని మీరు చూడండి అని చెప్తున్నారనమాట బాబా. అయితే సారా దిన్ బుద్ధి బాహర్ భటక్తీ రహతీ హై, సో యహా థోడీ హీ శాంత్ హోగి. రోజంతా బుద్ధి ఒకవేళ బయట భ్రమిస్తూ ఉంటే వీళ్ళలో వాళ్ళలో ఈ మాటలు ఆ మాటలు, ఇంకా దాని తర్వాత యోగం చేయడానికి కూర్చుంటే శాంతిగా ఉంటుందా బుద్ధి అని బాబా అడుగుతున్నారనమాట. ఇస్లియే యాదకా చార్ట్ భీ రఖతే నహీ, అందుకోసం స్మృతి చార్ట్ రాయర్ పిల్లలు. झूठा लिखने से तो और ही दंड पड़ेगा. बहुत बच्चे भूले करते हैं, छिपाते रहते हैं, सच बताते नहीं. చార్ట్ విషయం వచ్చింది, అందుకోసం బాబా అంటున్నారు చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తారు, కానీ బాబాకు సత్యం చెప్పరు, దాచిపెట్టుకుంటారు. బాప్ కహే और सच न बताए तो कितना दोष हो जाता है. బాబా అంటున్నారు చార్ట్ రాయండి, తప్పులు చెప్పండి, కానీ కూడా ఒకవేళ పిల్లలు చెప్పారంటే ఇంకా బాబా అంటున్నారు అనమాట ఎంత దోషం అనేది వారిపై పడుతుంది అని. कितना भी बड़ा गंदा काम किया होगा तो भी सच बताने में लज्जा आएगी. చాలా చెడు పనులు చేసి ఉంటే కూడా మరి కొందరు చెప్పరనమాట, ఎందుకంటే చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది కదా అంటున్నారు బాబా. అక్సర్ కర్కే సబ్ झूठ बताएंगे, ఇలా అబద్ధం అనేది మాట్లాడుతూ ఉంటారు. అందుకోసము బాబా అంటున్నారనమాట చార్ట్ను సరిగ్గా రాయడము, స్మృతి ఎలా చేస్తున్నాం అనే విషయము దేనిపై శ్రద్ధ పెట్టి ఆత్మను సతోప్రధానంగా తయారు చేసేది ఉంది. ఎందుకంటే సతోప్రధానమైన ఆత్మ యొక్క అదృష్టమే సతోప్రధానంగా అవుతుంది కదా అని చెప్తున్నారు. మరి సేవ గురించి చూడండి బాబా ఏమంటున్నారు ఈరోజు. బాబా అంటున్నారనమాట, అయితే సేవ గురించి విషయము బాబా అర్థం చేస్తున్నారు. తుమ్హారే మే భీ బహుత్ థోడే हैं जो अच्छी रीति जानते हैं, इसलिए सेमिनार भी बुलाते हैं, अपनी अपनी राय दो. రాయ్ తో కోయి భీ దే సక్తా హై. సేవ గురించి కొందరికి బాగా అనుభవం ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళ యొక్క సలహా కూడా తీసుకోవాలని అందరినీ పిలుస్తారనమాట. బాబా అంటున్నారు అందరు కూడా సలహా ఇవ్వచ్చు బాబా దగ్గర. ऐसे नहीं कि जिनके नाम है उनको ही देना है, हमारा नाम नहीं है हम कैसे देवे. ఇలా అనుకోకూడదు, యజమాని అయి సలహా ఇవ్వాలి. బాబా ఎప్పుడు ఏమంటారు, లే నా పేరు తీసుకోలే కదా అందుకోసం నేను సలహా ఇవ్వను, అలా కూడా కాదు. మన బాధ్యత కదా సేవ చేయడము, మన బాధ్యత. అందుకోసము మనమే ముందుకు వెళ్ళి ముందడుగు వేసి మనమే యజమాని రూపంలో మీ యొక్క సలహా మీరు ఇవ్వండి అని అంటున్నారు బాబా. ఇంకా దాని తర్వాత మరి ఫైనల్ ఏమవుతుందో అది మనము బాలకై మళ్ళీ స్వీకరించాలి. ఇలా మాలిక్ ఇంకా బాలక్ యొక్క బ్యాలెన్స్ పెట్టాలి అని చెప్తారు. యజమాని ఇంకా బాలుడి యొక్క బ్యాలెన్స్ అనేది మనము పెట్టుకోవాలి. కానీ మనము తప్పనిసరిగా ఏదైనా మన దగ్గర ఐడియా ఉంటే అది ఇవ్వాలని అంటున్నారు. అయితే नहीं इट्ला కాదనమాట, మా పేరు ऐसा नाम नहीं है इसलिए हम कैसे देवे नहीं. कोई को भी सर्विस अर्थ कोई राय हो एडवाइस हो तो लिख सकते हैं. చూడండి బాబా ఎంత ఓపెన్గా పిల్లలు మీకు ఏదైనా చెప్పేది ఉంటే మీ దగ్గర సలహా ఉంది, ప్లాన్ ఉంది, ఐడియా ఉంది, మీరు తప్పనిసరిగా చెప్పండి అని పిల్లలకు ఎంత ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. बाप कहते हैं कोई भी राय आए तो लिखना चाहिए. बाबा इस युक्ति से सर्विस बहुत बढ़ सकती है. कोई भी राय दे सकते हैं, देखेंगे किस किस प्रकार की राय दी है. బాబా ఎంత పిల్లల్ని ఉన్నతంగా చూస్తారు. ఎవరు ఏం చెప్పే అవసరం లేదు, నేను ఏం చెప్తాను అది చేయండి అని అంటలేరు. చూడండి ఎంత బుద్ధివానులకు బుద్ధివంతుడు శివబాబా, అలాగే బ్రహ్మబాబా ఎంత గొప్ప, కానీ ఎంత నిరహంకారి ఉన్నారు. మనకు అర్థం చేస్తున్నారు మనం కూడా సేవ ఎలా చేయాలి. ఒకరు చెప్పడం ఇంకా అందరు దానిని పాటించడం కాదు. ఫైనల్ అయిన తర్వాత అందరూ ఒకే విధంగా ఏకమతై
సేవ చేయాలి. కానీ దానికన్నా ముందు మీరు అందరి యొక్క సలహా తీసుకోండి, అందరినీ పిలవండి. ఒకవేళ మన పేరు తీసుకోకుంటే కూడా బాబా అంటున్నారు మన బాధ్యత అనమాట, మనం సలహా అనేది మనం ఇవ్వాలి అని చెప్తున్నారు. అయితే సేవ అనేది ఎలా చేయాలనే విషయము బాబా ఎలా నేర్పిస్తున్నారు చూడండి. సో ఇది ఒకటి, సర్వీస్లో మన సలహా ఏదైతే ఉందో తప్పనిసరిగా మనం ఇవ్వాలన్నమాట. రెండో విషయము బాబా అంటున్నారు, అయితే మన అందరము సేవ ఎలా చేయాలి, మనకు ఏం తోచుతుందో ఆ విధంగా మనం సేవ చేయాలి. అయితే ఎగ్జాంపుల్ బాబా కుచేలుడి యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేస్తున్నారు. సుదామా కభీ మిసాల్ గాయా హువా హేనా, చావల్ ముఠ్ఠీ లే ఆయా. అయితే పిడుకెడు అటుకులు తీసుకొచ్చిండు సుదామా అని చెప్తారు కదా. సో మనకి ఎలా వీలవుతే ఎంత వీలవుతే ఆ రూపంలో మనం సేవ చేయాలి. బాబా హమ్కో భీ మెహల్ మిల్నే చాహియే. సాధారణ పిల్లలు ఉన్నారు, బాబా పిల్లలు, పేద పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళకి ఎంత వీలవుతే అంత సేవ చేస్తారు. ఇంకా బాబా ఏమంటారు, బాబాకి ఏమంటారు, మాకు మరి మెహల్ అనేది దొరుకుతుంది కదా. బాబా కూడా అంటారు, ఆ పిల్లలు తప్పనిసరిగా మీరు ఇంత త్యాగంతో సేవ చేస్తే మీకు కూడా మెహల్ అనేది స్వర్గంలో ఉంటుందని. హై హీ ఉన్కే పాస్ చావల్ ముఠ్ఠీ తో క్యా కరేంగే. పిడికెడు బియ్యమే ఉన్నప్పుడు మరి అంతే సేవ చేస్తారు కదా అని చెప్తూ చూడండి మమ్మ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు బాబా. బాబా నే మమ్మా కా మిసాల్ బతాయా హే, చావల్ ముఠ్ఠీ భీ నహీ లే ఆయి. మమ్మ యజ్ఞంలో వచ్చినప్పుడు ఇంకా ఆవిడే రావడం జరిగిందనమాట. బ్రహ్మ బాబా చూడండి అంతా తన దగ్గర ఉన్న ధనం అంతా కూడా ఏం చేశారు, యజ్ఞంలో స్వాహా చేశారు. కానీ మమ్మ ఎగ్జాంపుల్ టోటలీ వేరేగా ఉందన్నమాట. మమ్మ సేవలో యజ్ఞంలో వచ్చేసారు, వారి ద్వారా ఎటువంటి వారి ఏది తీసుకురాలేకపోయారనమాట. ఫిర్ కిట్నా ఊంచ పద్ పాయా. కానీ మరి చూడండి లక్ష్మీ అవతార్ ఆవిడ, మరి ఇంత ఉన్నతమైన పదవి మమ్మ ఎలా పొందుతారు. ఇస్మే పైసేకి బాత్ నహీ హే. ఒకవేళ డబ్బులు లేకుంటే మనం ఉన్నతమైన పదవి పొందలేమనే విషయం కాదు. యాద్ మే రహనా और आप समान बनाना है. ఏం చేయాలి, బాబా స్మృతిలో ఉండాలి. ఎంతోమందిని స్వయం సమానంగా బాప సమానంగా తయారు చేయాలి. అయితే మన దగ్గర ఒకవేళ ధనం ఉంటే దాన్ని సఫలం ఎలా చేయాలి అని కూడా అర్థం చేస్తున్నారు బాబా. ఒకవేళ లేకుంటే కూడా మీరు ఎలా ఉన్నతమైన పదవిని పొందగలరు అని కూడా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మరి బాబా అంటున్నారనమాట, తుమ్ బంతే హో పావన్ తో సబ్ పైసే విశ్వకో పావన్ బనానే మే లగానా అచ్చా హేనా. ఎంత క్లియర్ అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆత్మగా పావనంగా అవుతున్నారు. మరి మీరేం చేయాలి, మీ దగ్గర ఏదైతే ధనం ఉందో అదంతా కూడా విశ్వాన్ని పావనంగా తయారు చేసి సేవలోనే మరి మీరు పెట్టాలి కదా అని చెప్తున్నారు. క్లియర్గా బాబా మనకు అర్థం చేస్తున్నారు ధన సేవ అనేది ఎలా చేయాలి అని. అయితే ఇంకా బాబా మన కోరికలన్నీ ఎలా పూర్తి చేస్తారు ఆ విషయం అర్థం చేయిస్తూ బాబా అన్నారనమాట. చూడండి కొందరు ఏం చేస్తారు, లౌకికంలో యూనివర్సిటీ కాలేజు ఇవన్నీ తెరుస్తారు. దాని ద్వారా వాళ్లకు విద్య అనేది మంచి దొరుకుతుంది అంటారు బాబా. హాస్పిటల్స్ తెరిస్తే ఆరోగ్యం దొరుకుతుంది. కానీ హాస్పిటల్స్ తెరిస్తే ఆరోగ్యం దొరుకుతుంది కానీ విద్య దొరుకుతుంది అనేది కాదు కదా. ఎటువంటి కర్మ ఉంటే అటువంటి ఫలం అన్నమాట. కానీ బాబా ఏమంటున్నారు, పరంతు ఉన్మే సబ్ కామనాయ్ తో సిద్ధ నహీ హోతీ హై. అక్కడ అన్ని కోరికలైతే పూర్తిగా అవ్వవు కదా. యహా తో బేహద్ కే బాప్ ద్వారా తుమ్హారీ సబ్ మనోకామనాయ్ పూర్ణ హో జాతీ హై. మనం ఈ ఈశ్వరీయ యజ్ఞంలో సేవ చేస్తే ఇంకా మన కోరికలన్నీ కూడా పూర్తిగా అవుతాయి. ఈ విధంగా బాబా చెప్పారనమాట. చూడండి సేవలో ఎలా సలహా ఇవ్వాలి అని కూడా అర్థం చేస్తున్నారు. ధనం ఉంటే ఎలా సేవ చేయాలని కూడా చెప్తున్నారు, లేకుంటే కూడా ఎలా సేవ చేయాలని కూడా అర్థం చేస్తున్నారు. స్మృతి యొక్క చార్ట్ గురించి చెప్పారు. ఇంకా స్మృతిలో ఉండాలని యుక్తులు ఏంటి ఇవి అని కూడా అర్థం చేయించారు. ఆఖరిలో బాబా అన్నారనమాట, ఒక సమయం వచ్చేది ఉంది, ఏమయ్యేది ఉంది, తుమ్ ఏక్ దిన్ దేఖేంగే ఏక్ పండా అప్నే సాత్ 100-200 యాత్రి భీ లే ఆయేంగే. సాకారంలో బాబా ముందు తక్కువ మంది పిల్లలు ఉండే. అయితే బాబా అన్నారనమాట, అప్పుడే సాకారంలోనే అన్నారు, చూడండి ఒకరోజు వచ్చేది ఉంది, ఒక్కొక్క బ్రాహ్మణి 100-200 మందిని తీసుకొస్తారు అని. ఇంకా మనం అదైతే చూస్తున్నాం కదా. ఇప్పుడు నిజంగానే అలా జరుగుతుంది. ఇప్పుడైతే ఎంతోమంది రావాలనుకుంటున్నారు కదా మధుబనానికి. అయితే ఈ విధంగా బాబా చెప్పిన ఒక్కొక్క మహావాక్యం అనేది ఎలా ప్రాక్టికల్లో సాకారం అవుతుంది అనేది చూడండి. అయితే ఇలా ఈరోజు బాబా మురళిలో స్మృతి యొక్క చార్టు, అలానే సేవ గురించి
క్లియర్గా చెప్పడం జరిగింది. ఓం శాంతి.